జల జగడం, జగడమే జగడమే కావాలా? కావాలి. ఉమ్. జలమే జీవం. ఈ ప్రకృతి ఈ ప్రకృతి అనంత విశ్వంలో ఈ ప్రకృతి ఈ భూమి పైన ఏర్పడిన దాంట్లో మొదటి జీవి జలచరం. జలంలోనే ఉత్పత్తి, జలంలోనే జీవం పుట్టింది. అక్కడి నుంచి అనేక రకాలుగా ఏకకణ జీవులు, బహుకణ జీవులు, జలచరాలు, ఉభయచరాలు, తర్వాత భూమి మీద తిరిగేటువంటి జీవులు ఉత్పత్తి ప్రారంభమైంది. అక్కడ తర్వాత అనేక వేల లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత మానవ రూపం సంతరించుకుంది. అంటే మూలం, జీవానికి మూలం నీరు. అలాంటి నీటి విషయంలో జగడాలు కాదు, జలం జీవం. దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన చేయాలి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మన పరిస్థితి చూస్తే తెలంగాణలో ఉన్నటువంటివి రెండు జాతీయ పార్టీలే. టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ గా మార్చి వారు జాతీయ పార్టీ అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ జాతీయ పార్టీ. జాతీయ పార్టీకి ఒక రాష్ట్ర ప్రయోజనాలు, ఒక కులం ప్రయోజనాలు, ఒక ప్రాంతం ప్రయోజనాలు, ఒక బజారు ప్రయోజనాలు, వ్యక్తి ప్రయోజనాలు ఇలా ఉండకూడదు. విశాలమైనటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. రిషిగారు, నేను సింపుల్ గా చెప్తాను, వీళ్ళిద్దరూ ఎంతటి అయోమయమైనటువంటి వాదనలో ఒకళ్ళని లాగితే వాళ్ళ రాజకీయం మొత్తం కూడా, వాళ్ళ భవిష్యత్తు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పుకుంటే తప్ప నడవని స్థితికి వెళ్ళింది అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. అంటే ఎంత సింపుల్ గా కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేటట్టు నేను కామన్ మ్యాన్ లాంగ్వేజ్ లో చెప్తే, ఒక ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి భోంచేయటానికి, ముగ్గురు భోంచేసేసారు. మిగిలిన దాన్ని తినేదానికి తినిపై ఒడ్డును కూర్చున్న రిస్ట్రిక్షన్ ఏంటండి? వాడు ఉన్నది తింటాడు, చాలితే తింటాడు, ఎక్కువ ఉంటే వాడు తిని వదిలేస్తాడు, చాలకపోతే సర్దుకొని లేచి వస్తాడు. అంతేగాని మేము ఇంతే తిన్నాం, నువ్వు కూడా ఇంతే తినాలి, లేదా మేము ఎంతైనా తినొచ్చు, నువ్వు ఇంతే తినాలి, నువ్వు ఇంత తినాలని రూల్ వచ్చిన తర్వాతే నువ్వు తినాలి, ఆగాగు ఫస్ట్ నీ రేషన్ కొలవాలి అనేటువంటి ఆ వాదనలో ఏమన్నా అర్థం ఉందా? ఇక వాడు తిన్న తర్వాత అది తీసుకుపోయి డస్ట్బిన్లో వేస్తారు. అప్పుడు వాడి మీద రిస్ట్రిక్షన్ ఏంటి? ఇది కామన్ మ్యాన్ కూడా అర్థమైంది. ఇప్పుడు నదీ జలాలు, అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందాలు ఉన్నాయి. గతంలో అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందాల మీద ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనందరం కలిసి ఏం మాట్లాడాం? మిగులు జలాలపైన సంపూర్ణమైనటువంటి హక్కు దిగువ రాష్ట్రానికి ఉంటుంది అని. అదే హక్కుగా కూడా వచ్చింది. కాబట్టే కృష్ణా బేసిన్ లో కానివ్వండి, గోదావరి బేసిన్ లో కానివ్వండి, దిగువ రాష్ట్రమైనటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేక రకాలైనటువంటి వాడుకున్నాయి. ఈ రోజు చెప్తున్నటువంటి పాలమూరు రంగారెడ్డి కానివ్వండి, కల్వకుర్తి నెట్టింపాడు కానివ్వండి, లేకపోతే ఆ రోజు గోదావరి పైన పెట్టినటువంటి ప్రాణహిత చేవెళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా దేంట్లో నుంచి వచ్చినాయి? ఏ అనుమతుల్లో నుంచి వచ్చినాయి? వీటికి దిగువ రాష్ట్రాలు కాబట్టి మిగులు, అంటే ఇందా బాలరాజు గారు అడిగినట్టు నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు, వాటికి చాలా స్పష్టమైనటువంటి డెఫినేషన్ ఉంది. ట్రిబ్యునలే ఇంకా ఫైనలైజ్ చేయకుండా మీరు ఎలా డిసైడ్ చేస్తారని కదా ఆయన అడుగుతున్నారు. మేము కాదండి మేము డిసైడ్ చేయట్లేదు. మేము తెలంగాణ ఇంతే వాడుకోవాలని మేము డిసైడ్ చేస్తే అది తప్పు. అది సిడబ్ల్యూసి డిసైడ్ చేస్తుంది, లేకపోతే జలశక్తి మంత్రిత్వ శాఖ ఉంటుంది, లేకపోతే అపెక్స్ కౌన్సిల్ ఉంటుంది. కానీ దిగువనున్న మేము తెలంగాణ ఇంత వాడుకోవాలి, కర్ణాటక ఇంత వాడుకోవాలి, మహారాష్ట్ర ఇంత వాడుకోవాలని మేము డిసైడ్ చేయట్లా. అయ్యా, మీ అందరికీ దాటిపోయి మా దగ్గరకు వచ్చినటువంటి వాటితో నుంచి మేము మా రాష్ట్ర ప్రయోజనాలకి, అవసరాలకి వాడతామని. వీళ్ళకి గనక నిజంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ పంచాయతీ పెడుతున్నటువంటి పెద్దలకి ఏమాత్రం తెలివి సోయా ఉంటే వాళ్ళ భాషలో, గోదావరి పైన పట్టిసీమ మనం కట్టుకొని 180 టీఎంసీలు కృష్ణాకి తీసుకొని వచ్చినప్పుడు పైన ఉన్నటువంటి నీటిలో నుంచి తెలంగాణ వాటర్ తీసుకొని పోయిందా లేదా? కింద మనం ఇక్కడ అనేక ఖర్చులు, వ్యయ ప్రయాసాలు కోర్చి పట్టిసీమ నీటిని మనం పొడిసి పట్టుకొని కృష్ణాలో కలుపుకొని ఇక్కడ చేసుకుంటే కృష్ణా జలాల్లో పైనుంచి వాళ్ళు కొన్ని తీసుకోవడానికి కుదిరింది కదా. అంటే ఏదైనా సరే సఖ్యతతోటి, ఇప్పుడు ఇంకా మరిన్ని పోతున్న జనాలనే మేము ఆపామనుకోండి, మాకు తేడా లేదు, మేము ఆపటం ద్వారా మీరు ప్రయోజనం పొందుతున్నారు, తెలంగాణకు మేమే చేశాము అని మాట్లాడాలనేది మా ఉద్దేశం కాదు. అసలు అది లేదు కదండి. ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి కూడా అన్నది ఏంటి, రెండు తెలుగు రాష్ట్రాలు సరే ఏదో కారణాలతో విడిపోయినా అందరూ తెలుగు ప్రజలే, వాళ్ళకి నీళ్లు కావాలి మేము అనుకుంటున్నాం, మా వాళ్ళకి నీళ్లు ఇవ్వాలి మేము అనుకుంటున్నాం. అది తెలుగు జాతికి నీటి వినియోగం వస్తుంది. దిగువన మేము వాడేసుకుంటే పైనుంచి కొన్ని నీళ్లు వాళ్ళు తీసుకోవడానికి ఖచ్చితమైనటువంటి అవకాశం వస్తుంది. కృష్ణా మీద కానివ్వండి, గోదావరి మీద కానివ్వండి. గోదావరి జలాలు తెచ్చి మేము కృష్ణాలో కలిపి కృష్ణా నుంచి
ఈ నదుల అనుసంధానం కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ నదుల అనుసంధానంలో భాగంగా గోదావరిని కృష్ణాకి తెచ్చి కృష్ణాని పెన్నాకి తీసుకెళ్లి అటువైపుకి ఉత్తరాంధ్ర వైపుకి తీసుకొని పోతే ఇక్కడ దిగువన ఉన్నటువంటి జలాలు వాడకం మాకు ఆ వాటర్ సరిపోతే పైన ఉన్నటువంటి నీటిని వాడుకునే దానికి మీకు అవకాశాలు వస్తాయి, అవకాశాలు మెరుగవుతాయి అనేటువంటి ఆలోచన ఉంది. దీన్ని అర్థం చేసుకోకుండా ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు? ఇక్కడ సంపూర్ణంగా ఈ గొడవ వెనకబాలున్నటువంటి ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ప్రజలకి మేలు జరిగేది కాదు కావాల్సిన ఆలోచన. తక్షణం రాజకీయ ప్రయోజనాలు ఒక పార్టీ పైన ఒక పార్టీ బురద చల్లుకుంటే వీళ్ళు కలిసి ఆ బురద చల్లుకునేటువంటి క్రమంలో మేమే కాదు శ్రీనివాస్ రెడ్డి గారు, కానీ మొన్న ఒక వారం కూడా అవ్వలేదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని మేము గొడవలు పంచాయతీలు న్యాయ వ్యవహారాలు కోరుకోవట్లేదు, ఇద్దరం కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుందాము, గతంలో రాజకీయాల కోసం ఏం చేశారో వదిలేద్దాము, ఈసారి మన ప్రజల కోసం మనం ఆలోచించుకుందాం అని చెప్పారు. చెప్పి మళ్ళీ వారం కాలేదు. ఏమండి ఇదే నేను చెప్తున్నాను, తప్పని పరిస్థితి కాంటబట్ట అవుతుంది అంటున్నాను. వాళ్ళకి ప్రజలను నమ్మించడానికి మేము కాదు మేము ఉన్నాము. ఇప్పుడు ఒకళ్ళు లాగేసిన తర్వాత రెండో వాళ్ళు బజార్కి రావాల్సిందే. ఈ వివాదంలో ఒకళ్ళు బజార్కి వచ్చేసి దుమ్మి చేస్తా ఉంటే రెండో వాళ్ళు రావాల్సిందే దాంట్లోకి. రాకపోతే వాళ్ళ గురించి చెడ్డగాను తప్పుగాను వెళుతుంది. కాబట్టి వాళ్ళ అవసరాల కోసం లేని విషయాన్ని వివాదం కింద మార్చి లేనటువంటి సమస్య అవుతుంది అని చెప్పేసి సాధారణ ప్రజానీకం యొక్క భావాల మధ్య వాళ్ళ ఆలోచనల మధ్య ఒక గ్యాప్ ను సృష్టించేటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతా ఉందో దాన్ని స్టాప్ చేయండి దయచేసి. తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, మనం దిగువనున్నటువంటి రాష్ట్రాలు. మనం గతంలో కోరుకున్న విధంగానే ఈ వచ్చినటువంటి జలాలు, ఇప్పుడు మిగులు జలాలు ఇవ్వంటివేంటి? కృష్ణా పరివాహక ప్రాంతాన్ని కానివ్వండి, గోదావరి పరివాహక ప్రాంతాన్ని కానివ్వండి, మిగులు జలాలు అంటే కేటాయింపులకు పోను మిగిలితే, నికర జలాల్లో కేటాయింపులకు పోను మిగిలిన వాటిని మిగులు జలాలు అంటారు. వరద జలాలంటే వరదలు వచ్చినప్పుడు ఈ కేటాయింపులు అన్ని అయిపోయి పెద్ద ఫ్లడ్ కొట్టుకొని పోయి 20 లక్షల 25 లక్షల క్యూచెక్కుల నీరు వెళ్ళిపోతా ఉన్నప్పుడు పోయేటువంటి దాన్ని వరద జలాలు అంటారు. ఈ వరద జలాలు గోదావరిలో అంటే 60 నుంచి 75 రోజుల పాటు ప్రతి సంవత్సరం కూడా ఈ వరద జలాల ప్రవాహం ఉంటుంది. ఈ వరద జలాల ప్రవాహం గత 100 సంవత్సరాల ప్రామాణికంగా తీసుకుని చూసినప్పుడు దాంట్లో నుంచి 75 సంవత్సరాల ప్రామాణికంలో సంవత్సరాలిన 3000 క్యూచెక్కులు తక్కువ కాకుండా సముద్రం సుమారు 1.5 టీఎంసీలు. 50 సంవత్సరాల్లో 1,50,00,000 టీఎంసీ, 1,50,00,000 1,50,00,000 టీఎంసీలు సముద్రం పాలైపోయినాయి. ఏంటి ఉపయోగం? ఇప్పుడు కిందకు వచ్చే 3,000 క్యూచెక్లు పోతున్నాయి. మేము కూడా ఒడిసి పట్టుకోలేము 3,000 టీఎంసీలు. 200 టీఎంసీల నీటిని తీసి నల్లమల సాగర్ ద్వారా పంపిస్తే ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమ సస్యశ్యామలు అవుతుంది. కానీ కాదు, ఇక్కడ ఇందాక మన బాలరాజు గారు అడుగుతున్నట్టు ఇప్పుడు మీరు మిగులు జలాలు పట్టుకోవట్లేదు.